ప్రేక్షక మహాశయులకు ప్రణామములు. మనము యజుర్వేదము 31వ అధ్యాయములో 17 మంత్రాలు పూర్తి చేసుకున్నాం. 18 మంత్రానికి మనం ఇప్పుడు వచ్చేసాం. అయితే 17 మంత్రంలో పరమేశ్వరుడు పృథివీ ఉత్పత్తి కొరకు జలముల నుండి సారాంశ రూపం రసమును గ్రహించి పృథివీ మరియు అగ్ని పరమాణువులను కలిపి పృథివిని సృష్టించాడు. ఇదే విధంగా అగ్ని పరమాణువులతో జలముల పరమాణువులను కలిపి జలములను, వాయు పరమాణువులతో అగ్ని పరమాణు కలిపి అగ్నిని, మరియు వాయువు పరమాణువులతో వాయువును రచించాడు. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ కొంచెం గ్రహిస్తే 20 పరమాణువులు కలిపితే ఒక అణువు, 2 అణువులు కలిపితే ఒక ద్యోణకము. ఇది మీకు ఋగ్వేదంలోనూ సృష్టి క్రమములు ఇవన్నీ బయటకు వస్తాయన్నమాట. ఈ క్యాలిక్యులేషన్స్ 2 ద్యోణకము కలిపితే వాయువుగాను, 3 ద్యోణకములు కలిపితే అగ్నిగాను, 4 ద్యోణకములు కలిపితే జలముగా, 5 ద్యోణకములు కలిపితే పృథివీ ఈ భూమిగా అక్కడ మనకి వివరించుకుంటూ వస్తుంటుంది. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ మీరు చూడొచ్చు. అలాగనే పరమాత్మ తృణం అంటే ఏమిటి? గడ్డి పరక. తృణము వరకు మొత్తం ప్రపంచం అంతటిని నిర్మించాడాయన. పిపిలికాది బ్రహ్మ పర్యంతము సర్వ జీవకోటిని, గ్రహాలను, ఈ విశ్వం అంతటిని కూడా సృష్టించాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ పేరు విశ్వకర్మ అని కూడా మనం అక్కడ తెలుసుకున్నాం. అలాగనే పరమాత్మ ఇంకేంటి? ఎప్పుడెప్పుడైతే మనుష్య శరీరములను సృష్టించాడు, రచించాడో అప్పుడు మనుషులు గొప్ప అద్భుత విషయం ఉన్నది. పరమాత్మ ఎప్పుడైతే మనుష్య శరీరములను సృష్టించాడో ఈ మనుష్యులు కూడా దేవతలు అవుతారంట, దేవుళ్ళుగా కొనియాడబడతారంట. మనుషులు కూడా దేవుడుగా కొనియాడబడతారు. ఎప్పుడు కొనియాడబడతారు అంటే ఎప్పుడైతే మనుష్యులు దివ్య కర్మలతో వారు జీవనయాత్ర సాగిస్తారో వారిని దేవుడుగా కొనియాడబడతారు. అలాగ మనకి చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే శ్రీరామచంద్రుల వారు, శ్రీకృష్ణుల వారు. వీరు వేద సహితమైనటువంటి వేదములు పరమాత్మ ఏమి చెప్పారో చెప్పింది చెప్పినట్లుగా వారి జీవన విధానాన్ని ఆచరించి మనందరికీ ఆదర్శప్రాయులుగా అయ్యారు. అందు గురించి ఈ రోజు వరకు కూడా మనం రాముని ఆలయాలు పెట్టుకుంటున్నాము, కృష్ణుని ఆలయాలు పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం? రాముడులాగా ఏకపత్ని వ్రతుడు, పితృవాక్క పరిపాలకుడు, జనరంజకంగా ప్రజలను పరిపాలించాడు. అంత అద్భుతమైనటువంటి దివ్య గుణాలతో రాముడు తన జీవన విధానం సాగించాడు కాబట్టి రాముని దేవుడు అన్నాం. కృష్ణుడు యోగీశ్వరుడు, యోగిరాజు. కాబట్టి కృష్ణుడు కూడా దివ్య గుణాలతో తన జీవనయాత్ర సాగించారు. అందుకే ఈ రోజుకి కూడా కృష్ణ మందిరాలు మనం పెట్టుకుంటున్నాం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటి? ప్రతి యువత కూడా, ప్రతి కుటుంబము కూడా రాముడిలాగా తయారు కావాలి. ప్రతి సోదరుడు కూడా రాముని యొక్క సోదరులలాగా తయారు కావాలి. ఇంత అద్భుత విషయమైన కావ్యములు మనకి అవన్నమాట. అంటే రాముడు, మానవులు కూడా దివ్య గుణములతో మనుష్యులు ఉంటే వాళ్ళు దేవుడిగా కొనియాడబడతారు అని మనకి ఈ యొక్క 17 మంత్రంలో చెప్పడం జరిగినది. అలాగనే జ్ఞాన మార్గంలో ఎవరైతే పురుషార్థం చేసుకుంటారో వాళ్ళే ఉత్తమ దేవతలు అని అన్నారు. దేవతలు అనేటప్పటికి ఎవరో దేవతలు లేరు, మనం ఊహించుకునేటటువంటి చాలా మంది మన మధ్య ఊహించేసుకుంటున్నారు రకరకాలుగా. ఇవన్నీ కూడా పురాణాలలో కనబడతాయి. కానీ ప్రాక్టికల్ గా జీవన విధానంలో చూసినప్పటికీ, వేద ప్రమాణంగా చూస్తే ఎవరైతే పురుషార్థములో తీవ్ర పురుషార్థం చేసుకుంటూ వస్తుంటారో వారిని దేవతలు అని చెప్పడం జరిగినది. ఇది విషయాలు మనం ఈ 17వ మంత్రంలో గ్రహించాము. ఇప్పుడు 18 మంత్రంలో ఏం చెప్తారో చూద్దాం. యజుర్వేదము 31వ అధ్యాయంలో 18వ మంత్రంగా ఇది కనబడుతుంది. ఈ మంత్రానికి ద్రష్ట నారాయణ ఋషి, ఆదిత్యో దేవత, నితృత్వ దృష్టపు ఛందస్సు, దైవత స్వరం. ఈ మంత్రం ఏం బోధిస్తున్నది అంటే అత విజ్ఞానం జిజ్ఞాసనే కథముపదేశిత్యాహ. విద్వాంసుడు జిజ్ఞాసునకు ఎటులు ఉపదేశించవలయను అని దాని గురించి మంత్రం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇకపోతే మంత్రం ఓం
వేదాహమేతం పురుషం మహాంతమాదిత్యవన్నం తమసః పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్యః పంతా విద్యతే యనాయ. ఇది మంత్రం. ఈ మంత్రానికి ప్రతిపదార్థము భావార్థము ఏమున్నాయో చూద్దాం. పదార్థము: ఓ జిజ్ఞాసులారా, అహం నేను ఈ పై తెలిపిన మహాంతం గొప్ప గొప్ప గుణములు గలవాడు, ఆదిత్యవర్ణం సూర్యుని వంటి ప్రకాశ స్వరూపుడు, తమసః అంధకారము లేక అజ్ఞానమునకు పురస్తాత్ వేరుగానున్నవాడు, పురుషం స్వస్వరూపముచే సర్వత్రా పరిపూర్ణుడై ఉన్న ఏ పరమాత్మను వేద నేనెరుగుచున్నానో తం ఏవ అతనినే విదిత్వా మీరు తెలుసుకొనిన మృత్యుం దుఃఖదాయకమగు మృత్యువును అతి ఏతి ఉల్లంఘించిపోగలరు. అన్యః ఇంతకన్నా వేరు పంతాహ మార్గము అయనాయ అభీష్టస్థానమగు మోక్షమును పొందుటకు న విద్యతే లేనే లేదు. అది పదార్థం. ఎంత అద్భుతంగా చెప్పారు. ఆహా, పరమేశ్వర తండ్రి. సరే, ఇప్పుడు భావార్థంలోనికి వెళదాం. భావార్థం ఏం చెప్తున్నారో చూద్దాం. తెలుగు భావార్థము: వేదాహమేతం. ప్రశ్న: ఏ పదార్థమును తెలుసుకొని మనుషులు జ్ఞానులగుదురు? సమాధానము: ఆ పూర్వోక్త పైన తెలిపిన అంటే ఇంతకుముందు ఏం చెప్పుకుంటూ వచ్చారో పరమాత్మ గురించి అవన్నమాట. పరమాత్మ గురించి ఈ 17 మంత్రం కావచ్చు, 16 కావచ్చు, 15 కావచ్చు, మొదటి నుంచి చెప్పుకొని వస్తున్నారు కదా. ఇవన్నిట్లోనూ ఏమేమి తెలిపారో ఆ తెలిపినటువంటి విషయాలు ఏమైతున్నాయో అవి చెప్తున్నారు. ఇప్పుడు లక్షణముతో కూడియున్న పరమేశ్వరుని మాత్రమే యథావతుగా తెలుసుకుని ఉత్తమోత్తమ జ్ఞానులుగా కాగలుగుదురు. అదండి. మరి మనం కొంచెం ఆగుదాం. మనం ఎవరిని తెలుసుకున్నాం? నా ప్రియ ఆత్మీయ సోదరులు, సోదరి మనులు, అయ్యా, మీ అందరికీ కూడా విన్నవించేది ఏమిటంటే, ఎవరిని తెలుసుకుంటున్నాము మనము, ఎవరిని మనం ఉపాసిస్తున్నాము మనము, ఎవరిని స్మృతి చేస్తున్నాము మనము, ఎవరిని ప్రార్థిస్తున్నాము, ఒక్కసారి ఆలోచించండి. జన్మ శాశ్వతం కాదు. అర్థం చేసుకోండి. జన్మకు మీరు ఎందుకు వచ్చారు? పూర్వజన్మ కృతం పుణ్యం, పూర్వజన్మ కృతం పాపం. ఆ కర్మఫలాలు అనుభవించడానికే కదా. మరి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఆ కర్మఫలాల నుంచి మీరు తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు వెతుకుకొని ఈ రకరకాల కార్యక్రమాల్లో పాల్గొని అవి చేస్తే మా పాపాలు పోతాయి, ఈ కార్యక్రమాలు చేస్తే మాకు ఈ పాపాలు పోతాయి, ఈ విధమైనటువంటి విధి విధానాలలో ఉండినట్లయితే మాకు సంపదలు వస్తాయి, మేము ఉన్నతమైన స్థితిగతులతో ఆనందమైన జీవితం సాగిస్తాము, మా పిల్ల పాపలతోటి సంపదలు, వ్యవహారాలు, వ్యక్తులు, వైభవాలు. ఇది జీవితం కాదు కదా. సంపదలు కావచ్చు, మీ వైభవాలు కావచ్చు, లేదా కుటుంబ వ్యక్తులైనటువంటి వాడు కావచ్చు, తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు, వీళ్ళందరూ మీకు ఎలాగొస్తున్నారండి? ఆలోచించండి. ఇవన్నీ కూడా రావడానికి ఒక కారణం ఉంది. ఆ కారణమే మీ కర్మ. గత జన్మలలో ఎవరితోటి ఏ విధాలుగా మీరు కర్మలు చేస్తూ వచ్చారో ఆయా విధాలుగా ఆ సంబంధీకులతో ఆ కర్మలతో మీరు ముడిపడి ఉన్నారు. అవన్నీ సెటిల్ చేసుకోవడానికి ఇక్కడికి మీరు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు మీకు శరీరాన్ని ప్రసాదించాడు. ఇక్కడ ప్రసాదించిన తర్వాత జ్ఞానయుక్తముగా మీరు ఆ కర్మలన్నీ వాళ్ళతో సంబంధాలని
సెటిల్ చేసుకోవాలి కదా. ఇది జ్ఞానం బోధిస్తున్నది, వేదం బోధిస్తున్నది. మరి మీరేం చేస్తున్నారు? ఇవి సెటిల్ చేసుకోవడానికి బదులు అవి అలాగే పెంచుకుంటూ మరలా కర్మలలోను కూరుకుపోయి మళ్ళా కర్మల నుంచి విపరీతమైనటువంటి విధి విధానాల్లో పాల్గొని మళ్ళీ సంపదలు అంటున్నారు, వైభవాలు అంటున్నారు, రకరకాల వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ పెట్టుకొని జ్ఞాన విరుద్ధముగా రాబోయే జన్మకి మరలా ఇక్కడ మీరు కర్మను సాధించేస్తున్నారు, పట్టేసుకుంటున్నారు. మరి మనకి వేదం ఏం చెప్పింది? మోక్ష ప్రాప్తికి అంది కదా. మోక్ష ప్రాప్తికి అంటే అర్థం ఏమిటి? వీటన్నిటి నుంచి విడుదల కావాలి కదా. మరి విడుదల కావడానికి కర్మల నుంచి మీరు ఏమి చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఇది జ్ఞానము, వేద జ్ఞానము. దీనినే బ్రహ్మజ్ఞానం అని చెప్తారు. మరి జ్ఞానంలో మీరు కర్మలు సెటిల్ చేసుకొని పరిపూర్ణులుగా ఉన్నతోన్నతంగా తయారు కావాలి అంటే మీరు చేసేటటువంటి విధి విధానాలలో మీ కర్మలలో నుంచి తప్పించుకోవడానికి బదులుగా కర్మలలో ఊరుకొని పోయి మాకు సంపదలు కావాలి, మా కుటుంబ వ్యక్తులు ఈ విధంగా ఉండాలి, మా వ్యాపారాలు బాగుండాలి, ఇవన్నీ అనేటట్లయితే, దీనికి తగిన విధంగా మీరు ఆ విధానంలో పాల్గొనేటట్లయితే మరి కర్మ భూమి అంటున్నాము కదా. మరి కర్మభూమి, కర్మ అంటున్నాము కదా. మరి దీది ఎలా తప్పించుకుంటారు? ఈ కర్మఫలాన్ని, ఈ కర్మఫలం తప్పించడానికి మీరు చేసే విధానాలు ఏమీ కూడా సరైనవి కావు, అనుభవించ తీరవలసినదే. మీరు తప్పు చేశారు, పనిష్మెంట్ అనుభవించవలసినదే. ఇది తప్పించుకోవడానికి అవి చేస్తాను, ఇవి చేస్తాను, ప్రార్థనలు చేస్తాను, ఈ కార్యక్రమాలు చేస్తానంటే తప్పదు. న్యాయాధీశుడు పరమాత్మ మీరు చేసిన తప్పుకి పనిష్మెంట్ అనుభవించవలసినదే. దీనికి విరుద్ధంగా చాలా కథనాలు చెప్పుకొని వస్తున్నారు, ఎవరికి తప్పవు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పైన తెలిపిన అంటే పూర్వోక్త లక్షణములతో కూడి ఉన్న పరమేశ్వరుని మాత్రమే యథావతుగా తెలుసుకొని ఉత్తమోత్తమ జ్ఞానులుగా కాగలరు. అంటే ఇక్కడ కొంచెం ఆగుదామండి. మీరు ఉత్తమోత్తమ జ్ఞానులుగా కావాలి. జ్ఞానాన్ని మీరు ప్రాప్తం చేసుకుంటే ఏమవుతుందంట? మీరు తెలుసుకోవలసింది జ్ఞానాన్ని, తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణని, శ్రవణము, మననము, ధారణ, ఈ మూడు ఒకటి అవ్వాలి. మీరు ఉత్తమోత్తమైన జ్ఞానాన్ని తెలుసుకుంటే జ్ఞానమని మననము చేయటము వలన, మననము చేసిన దానిని ధారణ చేయటం వలన ఏం జరుగుతుందంట? కర్మ మారుతుంది. ముందు మీ ఆలోచన విధానం మారుతుంది, మీ దృష్టి కోణం మారుతుంది, మీ వాచ మారుతుంది, మీ నడవడికలు మారుతాయి. తద్వారా శ్రేష్ఠ కర్మ జరుగుతుంది. శ్రేష్ఠ కర్మయే కదా నెక్స్ట్ మోక్షానికి అర్హతను ప్రాప్తింప చేయించేది. మరి అలాంటి శ్రేష్ఠ కర్మని ప్రాప్తం చేయడానికి, శ్రేష్టమైన బుద్ధిని కలిగించడానికి, శ్రేష్టమైనటువంటి గుణ స్వరూపంగా తయారు కావడానికి, మీ మనస్సు పరివిధాలుగా బాహ్య ప్రపంచం మీదకి వెళుతున్న దాన్ని మళ్ళా వెనకగా లాక్కొని స్వస్థితిలో ఉంచడానికి జ్ఞానమే కదా ఆధారము. మరి అలాంటి ఉత్తమోత్తమ జ్ఞానాన్ని ప్రాప్తం చేసుకోవడానికి ఎవరిని మీరు పట్టుకోవాలి? ఇది ఆలోచించండి. సరే, తర్వాత వద్దాం. కానీ ఇతర క్రియల వల్ల సాధ్యము కాదు. క్లియర్ గా చెప్పేసేస్తారు. ఒక్క పరమాత్మను తెలుసుకోవాలి, పరమాత్మ ద్వారా వచ్చినటువంటి ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానాన్ని ప్రాప్తం చేసుకోవాలి. ఆ జ్ఞానం ద్వారా తప్ప మరి మీరు చేసేటటువంటి, ఇప్పుడు చేస్తున్నారు కదా రకరకాల క్రియలు, రకరకాల విధానాల్లో పాల్గొంటున్నారు కదా. ఇవి చేస్తే మాకు ఈ దోషాలు పోతాయి, అవి చేస్తే మాకు ఈ దోషాలు పోతాయి, ఈ ప్రార్థనలు చేస్తే మా దేవుడు కరుణించేసేస్తాడు, మా పాపాలు పోతాయి, క్షమించేస్తాడు. ఇవన్నీ కూడా అసత్యవాదముతో కూడినటువంటి ప్రచారములు. ఏమి ఎక్కడికి పోవు. డిడ్ ఏ మిస్టేక్ అండ్ హౌ పనిష్డ్. తప్పు చేసావు, పనిష్మెంట్ అనుభవించవలసిందే. వ్యవహారయతి సా దేవ, సర్వ న్యాయాన్యాయములు ఎరిగినటువంటి వాడి పరమాత్మ. ఎవరు ఎవరు ఏ ఏ కర్మలు చేస్తున్నారో ఆయా ఫలితాలు ఇచ్చి కూర్చుంటాడు ఆయన హ్యాపీగా. అనుభవించవలసినదే. ఇతర క్రియల వలన సాధ్యము కాదు. ఎవడు అందరి అంటే అన్నిటికన్నా గొప్పవాడు, సర్వమును ప్రకాశపరచువాడు, అవిద్య అంధకారము అనగా అజ్ఞానము మొన్నకు దోషములు లేని వాడై ఉండునో
అట్టి పురుషుని మాత్రమే పరమేశ్వరుడు. ఇష్ట దైవము మరియు పరమేశ్వరునిగా గుర్తించవలెను. కండిషన్ మీకు చెప్తున్నాడు ఇక్కడ. గమనిక, ముఖ్య గమనిక ఏమిటి? అటువంటి పరమేశ్వరుడిని మీరు మీ ఇష్ట దైవముగా పరమేశ్వరునిగా గుర్తించండి. మరి మీరు ఎవరిని ఇష్ట దైవంగా గుర్తించారు? ఈ హృదయ స్థానము ఆ పరమాత్మకే చెందాలి. ఈ స్థానములో మరి ఎవరిని కూడా స్థితము చెయ్యకూడదు. ఇది ఆయనది. ఆయన స్థానంలో ఆయన పీఠం ఇది. ఈ పీఠములో ఆయన కూర్చోబెట్టాలి. మరి ఎవరిని కూర్చోబెడుతున్నారు మీరు ఈ పీఠంలో? అర్థం చేసుకోండి. మీకు మోక్షం కావాలా? కర్మలలో కూరుకుపోయి పతనావస్థకు చేరుకోవాలా? పునరపి మరణం పునరపి జననం, జనన మరణం అనేటటువంటి కాలచక్రంలో కూరుకుపోతూ ఇంకా దిగజారిపోవాలా? లేకపోతే ఇటువంటి బయటికి రావాలా? బయటికి రావాలంటే ఆ పరమాత్మనిష్ట దైవముగా పరమేశ్వరునిగా గుర్తించవలెను. ఆయనను తెలుసుకొననిదే ఏ మనుష్యుడును యథార్థ జ్ఞాని కాజాలడు. ఖచ్చితంగా చెప్తున్నాడు. కొండ బద్దలు కొట్టే మరి ఏమంటున్నాడు? ఆయనను తెలిసి కొననిదే ఏ మనుష్యుడును యథార్థ జ్ఞాని కాజాలడు. ఎవరిని తెలుసుకున్నారు వీరు? రకరకాల భ్రమలలోనికి వెళ్ళిపోతున్నారు. ఈ భ్రమ జాలము నుంచి బయటికి రండి. మీ స్వయాన్ని మీరు ఆత్మగా గుర్తించండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సత్శీలా సంపన్న స్వరూపుడు, జగత్పిత ఆ పరమేశ్వరుని ఇష్ట దైవముగా గుర్తించండి. ఆయన యొక్క జ్ఞానము తెలుసుకొనలేందే, ఆయనను తెలుసుకోలేనటువంటి వాడు యథార్థ జ్ఞాని కాజాలడు. ఎలా తమేవ విదిత్వా, ఆ పరమాత్మనే తెలుసుకొని ప్రాప్తించుకొని జనన మరణ మున్నగు క్లేశముల సముద్రము వంటి దుఃఖముల నుండి పరమానంద స్వరూపమగు మోక్షమును ప్రాప్తి చేసుకొనవచ్చును. ఇంత సులువుగా చెప్తున్నాడండి పరమాత్మ. భగవద్గీతలో ఉంది కదా, తద్బుద్ధయాస్తదాత్మనః తన్నిష్టాస్తాత్పరాయణః యచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్దోత కల్మషాః. ఎంత క్లియర్ గా చెప్పేశారండి శ్రీకృష్ణుడు వారు. శ్రీకృష్ణుడు వారు పరమాత్మ గురించి చక్కగా చెప్పారు అక్కడ. ఆ పరమాత్మ ఎందే మనసు కలిగి, ఆ పరమాత్మ ఎందే బుద్ధి కలిగి, ఆ పరమాత్మ ఎందే నిష్ట కలిగి, ఆ పరమాత్మనే పరమ గతిగా ఎంచుకొని ఎవరైతే ఉంటున్నారో వారు జ్ఞానముచే, ఇక్కడ చెప్తాడు చూడండి ఆయన గారు, శ్రీకృష్ణుడు ఏం బోధిస్తున్నాడు? జ్ఞానముచే ఎగరగొట్టగొనబడిన పాపము గలవారై పునరావృత్తి రహితము శాశ్వత మోక్ష పదవిని పొందుతారు. అది ఇక్కడ అదే వేదం చెప్తుంది కదా. పరమాత్మ చెప్పింది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఏమంటున్నాడు? మీరు ఆ పరమాత్మను తెలుసుకొని ప్రాప్తించుకొని జనన మరణమునగు క్లేశముల సముద్రముల వంటి దుఃఖముల నుండి పరమానంద స్వరూపమగు మోక్షమును ప్రాప్తి చేసుకొనవచ్చును. అన్యథా మరే విధముగానైనను మోక్ష సుఖము లభ్యము కాజాలదు. అసలు మీకు మోక్షం కావాలా? డబ్బులు కావాలా? ఈ సంపదలు కావాలా? కుటుంబ వ్యక్తులు కావాలా? ఈ భార్య భర్త బిడ్డలు సంపదలు కుటుంబ వ్యవస్థ ఇది కావాలా? అదేంటండి ఎలాగంటున్నారు? మరి ఇవన్నీ లేకుండా జీవితం ఎలాగండి? అది మంచి ప్రశ్న. ఇవన్నీ ఉంటూ కమల పుష్ప సమానమైన జీవితం సాగించాలి. ఎవరిని త్యజించమంటం లేదే, ఇది సన్యసించమంటం లేదే. అన్ని వదిలిపెట్టేసి మూట కట్టేసేసి ఇలా అడవుల్లోనికో కొండలోనికి పోయి ఇలా ముక్కు మూసుకొని తపస్సు చేసుకోమంటం లేదే. జ్ఞానిగా కమ్మంటున్నాడు ఆయన. కుటుంబ వ్యవస్థలో ఉంటూ కూడా కమల పుష్ప సమానమైన జీవితాన్ని సాగిస్తూ జ్ఞానిగా అయితే ఏం జరుగుతుందంట? జనన మరణం అనేటువంటి క్లేశముల దుఃఖముల నుండి, దుఃఖ సముద్రముల నుండి మీరు బయటకు రాగలుగుతారు. పరమానంద స్వరూపము మోక్షాన్ని పొందుకోగలుగుతారని చెప్తున్నారు. మీకు మోక్ష ప్రాప్తి కావాలా? ఈ దుఃఖ భూయిష్టమైనటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి వ్యక్తులు, సంపదలు, వైభవాలు వీటిలో మీరు కూరుకుపోవాలా? వీటిలో ఉంటూ కూడా ఆ పరమాత్మను తెలుసుకొని
సంపూర్ణమైనటువంటి ఆ కమల పుష్ప సమానమైన జీవితాన్ని మీరు సాగించాలా? ఆలోచించండి ఒక్కసారి. సరే, మరి ఏ విధముగానైనను మోక్ష సుఖము లభ్యము కాచాలదు. దీనివల్ల దృఢమైన ఏమనా మనుషులెల్లరూ ఆయనను మాత్రమే ఉపాసించుట ఉచితము. ఎంత వివరణాత్మకంగా చెప్తున్నారో ఆలోచించండి నా ప్రియ ఆత్మీయ సోదరులు. ఎవరిని మీరు ఉపాసిస్తున్నారు? పదే పదే ఇదే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే దారి తప్పాము, మరలా దారిలోనికి రండి. అనేక వివిధ మతాల వివిధ విధానాలతోటి సాంప్రదాయ ఆచార వ్యవహారాలతోటి దారి తప్పేశాము. సనాతనమైన వైదిక ధర్మము, వేద మతము, పరమేశ్వరుడు ఏం బోధించాడో దాని నుంచి దారి తప్పాము. మరి దారిలోనికి రండి. ఆ పరమేశ్వరుని అన్యదా శరణము మరి ఇంకేమీ లేదు, ఆయన్నే శరణ వేడుకోవాలి. ఇదే కదా చెప్పింది మళ్ళీ భగవద్గీతలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. అన్ని ధర్మాల్ని విడిచిపెట్టు అన్నాడు కదా. మామేకం శరణం వ్రజ అన్నాడు కదా. నన్ను ఒక్కనే శరణ వేడుకోమని చెప్పాడు కదా అక్కడ. ఇది మరి అదే కదా చెప్తుంది ఇక్కడ. కాబట్టి మీరు మనుషులెల్లరను ఆయనను మాత్రమే ఉపాసించుట ఉచితము. ఇందుకు భిన్నముగా జడ పదార్థములను పూజించుట మనుషులెవ్వరకును తగిన కార్యము కాదు. క్లియర్గా కొండ బద్దలు కూడా చెప్తున్నాడు ఇక్కడ, అర్థం చేసుకోండి. ఎందుకనా మోక్షమును ప్రసాదించేవాడు ఒక్క పరమేశ్వరుడే, కానీ ఇతరులెవ్వరను కాదు. ఇందుకు ప్రమాణమేమనా నాణ్య పంత వ్యవహారము పరమార్థము, ఈ రెండు సుఖముల మార్గము ఒక్క పరమేశ్వర ఉపాసన మరియు ఆయనను తెలుసుకొనిటయే. ఇంతకు మించి ఇతరేతర పూజలచే మనుష్యులకు ఏ విధముగానైనను సుఖ ప్రాప్తి కలుగజాలదు. పరమేశ్వరుడు ఎంత అద్భుతముగా ఈ మంత్రము ద్వారా మనకు బోధిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ ఏదైతే కనబడుతున్నదో, దేవుడి పేరుతోటి, భక్తి అనే పేరుతోటి వేదానికి విరుద్ధమైనటువంటి క్రియలు జరుగుతున్నవి. వేదములో పరమాత్మని మేము మంత్రపూర్వకంగా ఉపాసిస్తున్నాము అని చెప్పుతూ ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థల పేర్లతోటి ప్రజల మధ్యకు వచ్చి వీళ్ళ భావోద్వేగ భావజాలముతో భక్తి యొక్క పార్వశ్యముతో వీరు సృష్టించుకునేటటువంటి రూపాలని ఫోకస్ చేసి వాటికి మిమ్మల్ని అందరినీ కూడా డైవర్ట్ చేసేసి వాటి యొక్క ఉపాసనలు, వాటి యొక్క కార్యక్రమాల విధులలో మిమ్మల్ని అందరినీ కూడా చేసేసారు. మీరందరూ దానికే పడిపోయారు పాపం. ఇప్పుడు మరి దాని నుంచి బయటికి రావాలా? ఇక్కడ మీకు అనుమానం వస్తుంది, ఏమంటే నిరాకార స్వరూపాన్ని ఉపాసించడం కష్టమండి, అంచేత ముందు సాకార స్వరూపాన్ని ఉపాసించాలండి. ఈ విధమైనటువంటి నాలెడ్జ్ ప్రజలోనికి చొప్పించాలి. అలాగనే ఎక్కడుంది? వేదాలలో ఎక్కడుంది? వేదమే ప్రమాణం. వేదాలకి భాష్యాలు చెప్పినటువంటి మహర్షులు చెప్పినట్టు భాష్యం చేసినట్టు బ్రాహ్మణములు ఉన్నవి, ఉపనిషత్తులు ఉన్నవి, శతపదం ఉంది, ఆరణ్యకం ఉన్నది, బ్రహ్మసూత్రాలు ఉన్నవి. ఒక్కడ చూపించండి, అలాగని ఎక్కడైనా ఉందేమో చూపించండి. మనుషుల చేత రచించబడినటువంటి మనుష్యకృతమైనటువంటి ఈ శాస్త్రాలలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కనబడుతుంటుంటాయి. వేదములో ఎక్కడలా కనబడదు. సరే, అయిపోయింది, చర్చకి వెళ్ళిపోయాం. దీంతో అప్పుడే కొరికి పూర్తి అయిపోయింది. నెక్స్ట్ 19వ తర్వాత చెప్పుకుందాం. నమస్మాంశాలి.